ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది గురువుగారు 21వ తారీఖు ఆదివారము మహాలయ అమావాస్య నాడు అంటే పెద్దల అమావాస్య నాడు సూర్యగ్రహణం ఉంది అని చెబుతూ ఉన్నారు. నిజమేనా? యూట్యూబ్లో కొంతమంది గురువులు ఈ నెల 21వ తారీఖు మహాలయ అమావాస్య నాడు మళ్ళీ సూర్యగ్రహణం రాబోతోంది, కొన్ని రాసుల వారు పరిహారాలు చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. కొంతమంది విపరీతంగా భయపెడుతూ ఉన్నారు. నిజమేనా? ఇంతకీ ఈ సెప్టెంబర్ 21వ తారీఖు అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉందా లేదా దయచేసి మీరు వివరించండి అని అడుగుతూ ఉన్నారు. మొన్న చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం రోజు ఏ నియమాల్ని పాటించాలి, అదేవిధంగా కొన్ని రాసుల వారికి అరిష్టము అని చెప్పుకున్నాము. ఆ రాసుల వారు ఏ పరిహారాలని చేసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉందా అంటే సూర్యగ్రహణం ఉన్నమాట నిజమే, కానీ మన భారతదేశంలో లేదు. మనకు సూర్యగ్రహణము ఎక్కడా కూడా భారతదేశంలో కనిపించదు. కాబట్టి మనము ఏ నియమాల్ని పాటించవలసినటువంటి అవసరం లేదు, ఏ పరిహారాల్ని కూడా చేసుకోవలసినటువంటి అవసరం లేదు, ఏ రాశి వాళ్ళు భయపడవలసినటువంటి అవసరం లేదు. సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. మనకు సూర్యగ్రహణం లేదు లేదు లేదు. యూట్యూబ్లోనే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పండితులు ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. సెప్టెంబర్ 21వ తారీఖు అమావాస్య రోజు ఎటువంటి సూర్యగ్రహణము కూడా మన భారతదేశంలో లేదు. భయపడవలసినటువంటి అవసరం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.